మన ముందు క్లాస్లో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి ఎందుకు క్రిందికి వాలి ఉంటుంది అంటే వై ద డిమాండ్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటి, దాని యొక్క రకాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి డిమాండ్ అంటే ఏంటో చెప్పుకున్నామండి. కానీ ఇక్కడ వ్యాకోచత్వం అంటే అర్థమైతే మన కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వ్యాకోచత్వం అంటే అర్థం ఏంటంటే మార్పు అని అర్థమండి. సింపుల్గా చెప్పాలంటే మార్పు. అయితే ఏ మార్పు అంటే ఒక అంశం మారినప్పుడు ఆటోమేటిక్గా దానివల్ల వేరొక అంశం ఎంత మారుతుంది అనేటువంటి విషయాన్నే వ్యాకోచత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక వస్తువు ధర 1 రూపీ అనుకుందామండి, లేకపోతే 3 రూపీస్ అనుకుందామండి. ఇప్పుడు 3 రూపీస్లో ఎంత డిమాండ్ చేస్తున్నారా అంటే ఒక 3 వస్తువుల్ని డిమాండ్ చేయడం జరిగిందండి. ధర అనేది 3 రూపాయలు ఉన్నప్పుడు 3 వస్తువులు డిమాండ్ చేస్తున్నారు అనుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ధర అనేది 1 రూపాయి తగ్గి 2 రూపాయలకి వచ్చింది, 2 రూపాయలకి వచ్చిందండి. కానీ డిమాండ్లో ఎటువంటి మార్పు లేదు. అంటే అర్థం ఏంటంటే వ్యాకోచత్వం వ్యతిరేకంగా ఉందండి. దాన్నే అవ్యాకోచత్వం అంటాం. దాన్ని ఏమంటాము? అవ్యాకోచత్వం అంటాం. అర్థం ఏంటి? ఒక అంశం మారినప్పుడు దానివల్ల వేరే అంశంలో వచ్చేటువంటి మార్పుల్నే మనం ఏమంటామంటే వ్యాకోచత్వం లేదా ఎలాస్టిసిటీ అంటామండి. ఒక అంశంలో వచ్చే మార్పు వల్ల వేరొక అంశంలో వచ్చేటువంటి మార్పునే మనం ఏమంటామంటే వ్యాకోచత్వం అంటాం. ఇంగ్లీష్లో అయితే దాన్ని ఎలాస్టిసిటీ అంటాం. అయితే ఇప్పుడు చూడండి, ధర 3 రూపాయలు ఉంది, 3 రూపాయల నుంచి 2 రూపాయలకి వచ్చింది, అంటే 1 రూపాయి తగ్గింది. కానీ డిమాండ్ 3 రూపాయలే ఉంది, ధర తగ్గక కూడా 3 రూపాయలే ఉంది. కాబట్టి ఇక్కడ వ్యాకోచత్వం అనేది ఎలా ఉందంటే అవ్యాకోచత్వంగా ఉంది అని చెప్తాం. అవ్యాకోచత్వం అంటే అర్థం ఏంటంటే మార్పు లేదు అని అర్థం. అంటే చూడండి, ఒక అంశం మారినప్పుడు వేరొక అంశం మారితే దాన్ని వ్యాకోచత్వం అంటాము. ఒక అంశం మారినప్పుడు వేరే అంశం మారకపోతే దాన్ని అవ్యాకోచత్వం అంటాం. దీన్ని బట్టి మనకు వ్యాకోచత్వం అంటే అర్థం అవ్వాల్సింది ఏంద్రా అంటే మార్పు. ఒక అంశం వల్ల వేరొక అంశంలో వచ్చేటువంటి మార్పు. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి, ఈ వ్యాకోచత్వం అని చెప్పాను నేను. వ్యాకోచత్వం అని చెప్పినప్పుడు ఏం చెప్పాను? ద్రవ్యానికి జనాభా పెరిగినప్పుడు అంటే మంచి ద్రవ్యం లక్షణాలు చెప్పుకున్నప్పుడు వ్యాకోచత్వం అనే కాన్సెప్ట్ చెప్పాను. అక్కడ ఏం చెప్పానంటే జనాభా పెరిగినప్పుడు దాంతోపాటు డబ్బు సప్లై కూడా పెరగాలి, జనాభా తగ్గినప్పుడు దాంతోపాటు ద్రవ్య సప్లైని కూడా తగ్గించాలి. అంటే చూడండి, జనాభా అనేది ఒక అంశం. ఈ జనాభా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై కూడా ఏమంటున్నాడు? పెంచాలి. అంటే జనాభా అనే అంశం పెరిగినప్పుడు ద్రవ్య సప్లై అనేటువంటి అంశం పెరిగింది, ఇది తగ్గినప్పుడు ఇది తగ్గింది. అంటే అర్థం మనకేమర్థం అవ్వాలి? ఒక అంశంలో వచ్చే మార్పు వల్ల వేరొక అంశంలో మార్పు వస్తే దాన్ని వ్యాకోచత్వం అంటాము. అదే ఒక అంశంలో మార్పు వచ్చినప్పటికీ వేరొక అంశంలో మార్పు రాకపోతే దాన్ని అవ్యాకోచత్వం లేదా ఇన్ఎలాస్టిసిటీ అంటాం. అయితే చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ ఈ వ్యాకోచత్వమే. మరి డిమాండ్ వ్యాకోచత్వం అంటే అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ డిమాండ్ అనేటువంటి ఫార్ములా గురించి చెప్పుకున్నామండి. ఈ ఫార్ములా ప్రకారం ధరకి డిమాండ్కి మధ్య ఏ సంబంధం ఉంది అంటే ఈ విలోమ సంబంధం అంటాం. అంటే ఇన్వర్స్ రిలేషన్ అనేది ఉందండి. అయితే ఈ డిమాండ్ ఫార్ములా ఆ విలోమ సంబంధం చెప్పుద్ది తప్ప ధర ఎంత పర్సంటేజ్ తగ్గితే డిమాండ్ ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది, లేకపోతే ధర ఎంత శాతం పెరిగితే డిమాండ్ అనేది ఎంత శాతం తగ్గుతుంది అనేటువంటిది చెప్పదు. కేవలం డిమాండ్ సూత్రం అనేది ధర తగ్గితే డిమాండ్ పెరుగుద్ది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్ది అనేటువంటి ఒక విలోమ సంబంధాన్ని చెప్పుద్ది తప్ప ఈ ధరకి డిమాండ్కి మధ్య వ్యత్యాసం అంటే ఇది ఎంత శాతం పెరిగితే ఇది ఎంత శాతం తగ్గుతుంది అనేటువంటి ఒక సంఖ్యాత్మక సంబంధాన్ని తెలియజేయదు. అందుకే డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటంటే ఈ ధరలో వచ్చిన మార్పు శాతం వల్ల ఈ డిమాండ్లో వచ్చేటువంటి మార్పు శాతం ఎంత అనేటువంటి దాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేస్తుంది అనుకోండి. ఈ డిమాండ్లో ధరలో వచ్చేటువంటి మార్పు వల్ల డిమాండ్లో వచ్చేటువంటి మార్పు ఎంత శాతం అనేటువంటి దాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేస్తుంది అనుకోండి, దాన్ని మనం డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ధరలో వచ్చినటువంటి మార్పు వల్ల డిమాండ్లో మార్పు అంటే ధరలో 1 రూపాయి వచ్చింది, డిమాండ్లో 2 వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో చూడండి, ధరలో 1 రూపాయి తేడా వచ్చింది, డిమాండ్లో 2 రూపాయలు తేడా వచ్చింది. ఇలా ధరలో రూపాయి వచ్చినప్పుడు డిమాండ్లో 2 రూపాయలు వస్తే దాన్ని సాపేక్ష
వ్యాకోచ డిమాండ్ అంటాం. అంటే ధర రూపాయి తగ్గిస్తే డిమాండ్ 2 రూపాయలు, 2 వస్తువులు పెరిగింది. అంటే ఇది శాతం కింద తీసుకుందాం. 1% తగ్గితే 2% పెరిగింది. అప్పుడు ఈ వ్యాకోచత్వం ఎలా ఉందంటే సాపేక్ష వ్యాకోచంగా ఉంది అని చెప్తాం. అంటే ఏంటి, ఇక్కడ ధరకి డిమాండ్కి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని బేస్ చేసుకొని దానికి దీనికి మధ్య ఏ వ్యాకోచత్వం ఉంది అనేటువంటి అంశాన్ని సంఖ్యాత్మకంగా చెప్పొద్దండి. అది మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఈ వ్యాకోచత్వానికి సంబంధించిన అంశాన్ని పూర్తిగా మనం తెలుసుకోవాలి. అయితే చూడండి, డిమాండ్ వ్యాకోచత్వం ఎన్ని రకాలంటే 3 రకాలండి. ఒకటి ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం, ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. 2 ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటామండి, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. 3 జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం, జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ, తర్వాత ఇన్కమ్ డిమాండ్ ఎలాస్టిసిటీ, తర్వాత క్రాస్ డిమాండ్ ఎలాస్టిసిటీ అంటాం. అయితే మరి ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ధర వల్ల డిమాండ్లో మార్పు ఎంత వచ్చింది అనేది సంఖ్యాత్మకంగా తెలియజేస్తే దాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. అలా కాకుండా ధర కాకుండా ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్లో మార్పు ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేసింది అనుకోండి, దాన్ని ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. అలా కాకుండా ఒక వస్తువు ధరలో వచ్చినటువంటి మార్పు వల్ల వేరొక వస్తువు యొక్క డిమాండ్లో మార్పు ఎంత శాతం వచ్చింది అనేటువంటి సంబంధాన్ని సంఖ్యాత్మకంగా తెలియజేస్తుంది అనుకోండి, దాన్ని జాత్యాంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం గురించి చెప్పుకుంటాం. ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏం చెప్పానండి, ఇప్పుడు ధరలో వచ్చే మార్పు వల్ల డిమాండ్లో వచ్చేటువంటి మార్పు ఎంత అనేటువంటి దాన్ని సంఖ్యాత్మకంగా తెలియచేస్తే దాన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. అయితే మరి ధర డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఒకేలా ఉంటుందా అంటే 5 రకాలుగా ఉంటుందండి. ఎందుకని అంటే ధర ఎంత తగ్గితే దానికి తగ్గట్టుగా డిమాండ్ అంత తగ్గదండి. ఒక్కొక్కసారి ధర ఒక 1% తగ్గిందనుకోండి, డిమాండ్ 2%, 3%, 4% పెరగచ్చు. ఒక్కొక్కసారి ధరలో 1% పెరగచ్చు, 1% తగ్గచ్చు. తగ్గినప్పుడు డిమాండ్లో మార్పు 0 అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ధర 4% పెరగచ్చు, డిమాండ్లో 1% అయితే ఎడ రావచ్చు. కాబట్టి ఈ ధరకి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధం అనేది ఒకేలా కాకుండా రకరకాలుగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటాం. కాబట్టి చూడండి, ధరకి డిమాండ్కి మధ్య ఉన్నటువంటి వ్యాకోచ సంబంధాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామంటే 5 రకాలుగా డివైడ్ చేస్తామండి. దీన్నే మనం ఏమంటామంటే ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలు అంటాం, ధర డిమాండ్ వ్యాకోచత్వ రకాలు అంటాం. అయితే చూడండి, అవి ఏంటంటే 1 పూర్తి వ్యాకోచ డిమాండ్, వ్యాకోచ డిమాండ్ అన్న వ్యాకోచత్వ డిమాండ్ అన్న ఒకటే. పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటామండి. 2 పూర్తి అవ్యాకోచ డిమాండ్. మీకు ఈ పదం అర్థమైతే తప్ప ఈ కాన్సెప్ట్ అర్థం కాదండి. వ్యాకోచత్వం అంటే మార్పు, అయితే మార్పు ఏమీ లేకపోతే అవ్యాకోచం అంటాము, మార్పు ఉండే విధానాన్ని బట్టి వ్యాకోచత్వం అంటాం. 3 చూడండి, పర్ఫెక్ట్ ఇన్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాం. తర్వాత సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటామండి, రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాము. తర్వాత సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాం దీన్ని. తర్వాత ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాం, దీన్ని యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటామండి. పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ డిమాండ్, పర్ఫెక్ట్ ఇన్ ఎలాస్టిసిటీ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ ఎలాస్టిసిటీ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాం. అయితే ఇక్కడ ఒక్కొక్క వ్యాకోచ డిమాండ్కి ఒక్కొక్క రిలేషన్ ఉంటుందండి. ఆ రిలేషన్ని మనం ఏం చేస్తామంటే ఒక సింబల్తో ఒక నెంబర్తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. వ్యాకోచత్వాన్ని మనం ఇలా ఇండికేట్ చేస్తామండి. అయితే ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్ యొక్క వాల్యూని మనం ఎప్పుడు కూడా ఎలా డిఫైన్ చేస్తామంటే ఇన్ఫినిటీ సింబల్తో డిఫైన్ చేస్తాం.
ఎందుకంటే దీన్ని అనంతంగా ఉంటుంది. మార్పు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అనంతం. అంటే ఎంత ఉంటుందో మనం క్లారిటీ చెప్పలేం, కానీ ఉంటుందండి. బాగా ఎక్కువైనా ఉండొచ్చు, బాగా తక్కువైనా ఉండొచ్చు. అలా దీన్నే మనం ఏమంటామంటే అనంతం అంటామండి. అయితే చూడండి, తర్వాత పూర్తి అవ్యాకోచ డిమాండ్కి ఏం యూజ్ చేస్తామంటే జీరో, శూన్యం అంటామండి. దీన్నే శూన్యం, ఏ మార్పు ఉండదండి. తర్వాత సాపేక్ష వ్యాకోచ డిమాండ్కి మనం ఏం యూజ్ చేస్తాంరా అంటే సాపేక్ష వ్యాకోచ డిమాండ్కి ఏం యూజ్ చేస్తాంరా అంటే గ్రేటర్ దెన్ 1 యూజ్ చేస్తామండి, గ్రేటర్ దెన్ 1. తర్వాత సాపేక్ష అవ్యాకోచ డిమాండ్కి మనం ఏం యూజ్ చేస్తామంటే లెస్ దెన్ 1, లెస్ దెన్ 1. ఏకత్వ వ్యాకోచ డిమాండ్కి మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ 1 అనేటువంటి నెంబర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేటువంటి సింబల్స్ ఏం తెలియజేస్తారా అంటే ఈ ధరకి డిమాండ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేస్తాయండి. అయితే ఈ సింబల్కి ఆ సంబంధానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ అంటే పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే ధరలో ఎటువంటి మార్పు లేకుండా ధర అనేది స్టెబుల్డ్గా అంటే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు డిమాండ్ అనేది బాగా ఎక్కువగా మారచ్చు, లేదా బాగా ఎక్కువగా పెరగచ్చు, లేదా బాగా తగ్గిపోవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ధర 3 రూపాయలు ఉంది, డిమాండ్ అనేది 3 వస్తువులు ఉందనుకుందాం. ధరలో ఎటువంటి మార్పు రాలేదండి, ధరలో ఎటువంటి మార్పు రాలేదు. ధర మళ్ళీ 3 రూపాయలే ఉంది, కానీ డిమాండ్ అనేది 5 కానీ లేకపోతే 6గా కానీ మారింది, 6గా మారింది అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి, ధరలో మార్పు 0 అంటే ఏమీ లేదు, కానీ ఈ డిమాండ్లో మార్పు అనేది బాగా ఎక్కువగా ఉందండి. కాబట్టి దీన్ని ఏమంటామంటే పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాం, పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాం. అయితే పూర్తి వ్యాకోచ డిమాండ్ని మనం ఒక రేఖాపటంలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిమాండ్ పట్టిక అనేటువంటి కాన్సెప్ట్ని చూసాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఓవై అక్షం అంటాము, దీన్ని ఓఎక్స్ అక్షం అంటామండి. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే డిమాండ్ తీసుకుంటాం, ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ధర తీసుకుంటామండి. అయితే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 డిమాండ్ 1 2 3 4 5. ఇప్పుడు కామన్గా ప్రతిదానికి కూడా మనం ఎలా తీసుకుందామంటే డిమాండ్ 3 ఉన్నప్పుడు ధర 3 ఉందని తీసుకుందాం. ప్రతిదానికి కూడా ఇదే ఎగ్జాంపుల్ వర్తిస్తుందని చెప్పి తీసుకుందామండి. ఇప్పుడు ఇలా ఉందనుకుందామండి. చూడండి, అయితే ఇప్పుడు ఏమైంది? ధర అనేది మారలేదండి, ధర 3 ఉంది. కానీ ఏమైందిరా అంటే డిమాండ్ 4గా వెళ్ళిందండి, 4. లేదా ధర అలాగే ఉంది, మళ్ళీ డిమాండ్ అనేది మళ్ళీ 5గా పెరిగింది. తర్వాత ధర అలాగే ఉంది, కానీ డిమాండ్ అనేది 3 కంటే 1 తగ్గింది అనుకుందాం, 1 తగ్గింది అనుకుందాం. అప్పుడేమవుద్ది? ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ధర అనేది ఎటువంటి మార్పుకి గురి కాలేదండి, కానీ ధరలో మార్పు రాలేనప్పటికీ డిమాండ్ అనేది బాగా పెరగచ్చు లేదా తగ్గచ్చు అనుకుందామండి. అలా ఈ ధరలో మార్పు లేనప్పుడు డిమాండ్లో వచ్చేటువంటి మార్పు ఎక్కువ లేదా తక్కువ ఉన్నప్పుడు వచ్చేటువంటి రిలేషన్నే పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాం. సార్, ఇలా ధరలో మార్పు రాలేనప్పుడు వస్తువుల డిమాండ్లో మార్పు వచ్చేటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే ఎగ్జాంపుల్కి మనం సీజనల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కాలానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిమాండ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ అనుకుందాం. కూల్ డ్రింక్స్ అనేవి ఎప్పుడు 10 రూపాయలు ఉంటాయండి, ఆ సంవత్సరం మొత్తం కూడా దాని కాస్ట్ 10 రూపీసే, ధరలో మార్పు లేదు. కానీ వింటర్ సీజన్ వచ్చినప్పుడు చాలా తక్కువ తీసుకుంటామండి. దాంతో కంపేర్ చేస్తే రైనింగ్ సీజన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పెరగచ్చండి. కానీ సమ్మర్ డేస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు చాలా చాలా ఎక్కువగా తీసుకుంటాం. అంటే ఏమవుతుంది? ఈ కాలానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ సీజనల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ధరలో మార్పు రాలేనప్పటికీ డిమాండ్లో మార్పు సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి. బాగా పెరగచ్చు, బాగా తగ్గచ్చు. అలా ధరలో మార్పు లేకుండా డిమాండ్లో మార్పు పెరిగినా తగ్గినా ఉండేటువంటి రిలేషన్నే మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే కాలానికి సంబంధించినటువంటి వస్తువులు. మనం బంగారం తీసుకోండి, బంగారం ధరలు ఏం మారకపోవచ్చు, కానీ ఈ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం. లేకపోతే వస్త్రాలు తీసుకోండి, అంటే బట్టలు తీసుకోండి, బట్టలు తీసుకున్నప్పుడు అందులో ధరలు మారలేదనుకోండి, కానీ పండగ వచ్చినప్పుడు ఎక్కువగా కొంటూ ఉంటాం, మిగిలిన సందర్భాల్లో తక్కువ కొంటూ ఉంటాం. కాబట్టి
ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్కి ఎగ్జాంపుల్ కాలానికి సంబంధించినటువంటి వస్తువులు చెప్పుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. అయితే ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్ సందర్భంలో డిమాండ్ ర్యాక్ అనేది ఎలా ఉంటుందా అంటే చూడండి, ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సమాంతరంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక రేఖ ఎలా ఉందనుకోండి, దానికి ఈక్వల్గా ఇంకొక లైన్ వెళ్తే దాన్ని సమాంతర రేఖ అంటాం. కాబట్టి చూడండి, ఈ ఓఎక్స్ అక్షానికి పూర్తి వ్యాకోచ డిమాండ్ రేఖ ఎప్పుడు కూడా సమానంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే. తర్వాత మనం పూర్తి అవ్యాకోచ డిమాండ్ తీసుకుందామండి. పూర్తి అవ్యాకోచ డిమాండ్ తీసుకుందాం. పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే ధరలో మార్పు అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు అండి. ధరలో మార్పు అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు, కానీ డిమాండ్లో మార్పు అనేది ఎటువంటి మార్పుకి గురి అవుతుంది అంటే ధరలో వచ్చేటువంటి మార్పు 3 నుంచి 2కైనా తగ్గచ్చు, లేదా 3 నుంచి 4 లేదా 5కైనా పెరగచ్చు. అంటే పెరగచ్చు తగ్గచ్చు, కానీ డిమాండ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధర 3 రూపాయల నుంచి 2 రూపాయలకు వచ్చింది అనుకుందామండి. 3 రూపాయల నుంచి 2 రూపాయలకు వచ్చింది అనుకుందాం, డిమాండ్ ఏం మారలేదు. అదే ధర 3 రూపాయల నుంచి 4 రూపాయలకి వెళ్ళింది, డిమాండ్ ఏమీ మారలేదు. తర్వాత ధర 4 రూపాయల నుంచి 5 రూపాయలకి వెళ్ళింది, డిమాండ్ ఏమీ మారలేదు. అలా ధరలో మార్పు వచ్చినప్పటికీ డిమాండ్లో మార్పు రాకపోతే దాన్ని మనం ఏమంటామంటే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటాం. ఈ పూర్తి అవ్యాకోచ డిమాండ్ని మనం దేంతో డిఫైన్ చేస్తామా అంటే జీరోతో, అంటే శూన్యం అని చెప్తాం. అదేంటి సార్ శూన్యం ఎలా వచ్చింది అంటే నార్మల్గా ఈ వ్యాకోచత్వాన్ని కొలవడానికి 4 పద్ధతులు ఉంటాయండి. అనుపాతపు పద్ధతి, శాతపు పద్ధతి, బిందు వ్యాకోచ పద్ధతి, తర్వాత ఆర్కు పద్ధతి అని మొత్తం ఖర్చు పద్ధతి అని చెప్పి ఉంటాయండి. అవి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాము. కానీ ఇక్కడ నార్మల్గా మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. సింపుల్ ఫార్ములా ఏంటంటే డిమాండ్లో మార్పు బై ధరలో మార్పు అన్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేటువంటి రిలేషన్ ఇక్కడ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ముందు దాంట్లో మనం ఏం తీసుకున్నాము, పూర్తి వ్యాకోచ డిమాండ్లో ధర అనేది 3 రూపాయలే, ధర అనేది 3 రూపాయలే, కానీ డిమాండ్ అనేది 3 నుంచి 4కి లేదా 3 నుంచి 5కి వెళ్ళింది అనుకుందాం. డిమాండ్లో మార్పు ఎంత అండి? ఫస్ట్ 3 ఉండేది, తర్వాత 5కి వెళ్ళింది, అంటే ఎంత మారినట్టు 1 2, అంటే డిమాండ్లో మార్పు 2. కానీ ధర అనేది ఫస్ట్ 3 ఉంది, తర్వాత 3 ఉంది, ధరలో ఏం మార్పు లేదు, కాబట్టి ధరలో మార్పు 0. ఇప్పుడు 2/0 అనేది ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ అవుతుందండి. ఎందుకనంటే 0తో 2ని మనం డివైడ్ చేయడం చాలా కష్టం. కాబట్టి 0తో కంపేర్ చేస్తే 2 అనేది మనం వర్ణించలేనంత ఎక్కువ వాల్యూ కలిగి ఉంటుందండి. అది మ్యాథమెటికల్గా వెళ్ళినప్పుడు బాగా అర్థమవుతుంది. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కింద వాల్యూ 0 అయితే పైన వాల్యూ 1 ఉన్నా సరే దాన్ని అనంతంగానే చెప్పాలి. తర్వాత ఇప్పుడు దీన్ని చూద్దామండి. ఇప్పుడు డిమాండ్లో మార్పు అనేది 0, డిమాండ్లో మార్పు అనేది 0. డిమాండ్లో మార్పు 0 అయితే ధరలో మార్పు 3 నుంచి 5కి వెళ్ళింది అనుకుందాం, లేకపోతే 3 నుంచి 1కి వచ్చింది, మీ ఇష్టం. మీరు పెరిగిందని తీసుకున్నా తగ్గిందని తీసుకున్నా పెద్ద తేడా ఏముండదు. అయితే ఇప్పుడు ధరలో మార్పు 3 నుంచి 5కి పెరిగింది అనుకుందాం, అంటే మార్పు ఎంత 2, ఎందుకంటే 3 నుంచి 5కి 2 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 2. మనం ఎప్పుడైనా సరే 2తో 0ని డివైడ్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 0 కింద చెప్తాం. అందుకని పూర్తి అవ్యాకోచ డిమాండ్ యొక్క వాల్యూని మనం 0గా చెప్తామండి. మరి సార్ మీరు ధరలో మార్పు వస్తుంది కానీ డిమాండ్లో మార్పు రాదంటున్నారు, మరి డిమాండ్ సూత్రం ప్రకారం మరి ధరలో వచ్చే మార్పు వల్ల డిమాండ్లో వచ్చే మార్పు ఉంటుంది కదా సార్ అంటే అన్ని సందర్భాల్లో ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నిత్యావసర వస్తువులు ఉన్నాయనుకుందాం. నిత్యావసర వస్తువుల యొక్క ధర పెరిగినా లేదా తగ్గినా దాన్ని ఒకేలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఆహారం తీసుకుందామండి, అంటే రైస్ తీసుకుందాం. ఈ ఆహారం అనే దాన్ని వేరే దానికి దేనికి యూజ్ చేయకుండా కేవలం తినడానికి మాత్రమే పనిచేస్తుంది కూడా అనుకోండి. తినడానికి మాత్రం పనిచేస్తుంది. నార్మల్గా అయితే మీకు ముందు క్లాస్లో చెప్పానండి, మోర్ యూజెస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ దగ్గర చెప్పాను. మనకి గోధుమలు కానివ్వండి, రైస్ కానివ్వండి, ధర తగ్గినప్పుడు దానికి డిమాండ్ పెరుగుద్ది అన్నాను. ఎందుకనంటే ఈ ఆహారం అంటే రైస్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి డిమాండ్ పెరుగుద్ది. అలా కాకుండా ఆహారం అనేది ఒకే దానికి ఉపయోగిస్తున్నారు అనుకుంటే ఈ ఆహారం యొక్క విలువ పెరిగినా తగ్గినా మనం కొనేటువంటి క్వాంటిటీలో డిమాండ్లో తేడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఫ్యామిలీ డైలీ 1 kg రైస్ తీసుకొని రైస్తో భోజనం తీసుకుంటున్నారు అనుకోండి.
ఒకవేళ ఆ యొక్క రైస్ వాల్యూ 10 నుంచి 50 రూపీస్కి వెళ్ళిపోయినా సరే వాళ్ళు డైలీ 1 కేజీ రైస్నే వండుకోవడం జరుగుతుంది. కారణం ఏంది? అది నిత్యావసర వస్తువు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, సాల్ట్ తీసుకుంటే సాల్ట్ కూడా అంతేనండి. ధర పెరిగింది కదా అని చెప్పి మనం వండేటువంటి వంటకాల్లో తక్కువ సాల్ట్ని యూజ్ చేయం. ధర తగ్గింది కదా అని చెప్పి ఎక్కువ వేసుకోలేము. ఎందుకనంటే ఆ తినేటువంటి ఆ వంటకాలు లేదా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రుచికరంగా ఉండాలంటే ఎంత వేయాలో అంతే వేయాలి. కాబట్టి ఈ ధర పెరిగినా తగ్గినా మనం సాల్ట్ని వాడేటువంటి విధానంలో ఏ మార్పు రాదు. కాబట్టి చూడండి, ధరలో మార్పు పెరిగినా లేదా తగ్గినా అలాంటి సందర్భంలో డిమాండ్లో ఏ మార్పు లేకపోతే దాన్ని పూర్తి అవ్యాకోచ డిమాండ్ లేదా పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాము. దాన్ని మనం జీరోతో లేదా శూన్యంగా వర్ణించడం జరుగుతుంది. తర్వాత సాపేక్ష వ్యాకోచ డిమాండ్. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే ఏంటంటే ధరలో మార్పు చిన్నగా వచ్చినప్పుడు డిమాండ్లో మార్పు దానికంటే ఎక్కువగా ఉంటుందండి. ధరలో మార్పు చిన్నగా వచ్చినప్పుడు దాంతో కంపేర్ చేస్తే డిమాండ్లో మార్పు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ధర 3 రూపాయల నుంచి 4 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. ధర 3 రూపాయల నుంచి 4 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. డిమాండ్ అనేది 3 నుంచి 1కి వచ్చేసింది. అంటే చూడండి, దీనిలో మార్పు 1% అంటే 1 యూనిట్ మాత్రమే. కానీ డిమాండ్లో మార్పు 3 నుంచి 1 వరకు వచ్చేసింది, అంటే 2. అంటే దీనికంటే డిమాండ్లో మార్పు ఎక్కువ వచ్చింది. దాన్నే మనం ఏమంటామంటే చూడండి, ఇలాంటి సందర్భంలో ర్యాక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది ప్రతిదానికి కామన్గా పెట్టుకుంటున్నామండి. నేను ఈ కాన్సెప్ట్కి చెప్పేటప్పుడు ఇక్కడ వేసేటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సంబంధం తెలిసిపోద్దండి. డిస్టెన్స్ చూడండి, ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఈ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మీకు మ్యాక్సిమం గ్రాఫ్ వేసేటప్పుడు మనం వేసే గ్రాఫ్ను బట్టి ఇక్కడ మనకు కాన్సెప్ట్ అర్థమైపోదు. అందుకనే చూడండి, ధరలో మార్పు 1 యూనిట్ పెరిగింది, కానీ డిమాండ్లో మార్పు 2 యూనిట్స్. అంటే 2 యూనిట్స్ అయినా అర్థం కాదండి. ధర 2 యూనిట్స్ పెరగచ్చు, డిమాండ్ 10 యూనిట్స్ తగ్గచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే ధరలో మార్పు వచ్చినప్పుడు దానివల్ల డిమాండ్లో మార్పు ధర కంటే ఎక్కువ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాము? సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాం. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ లేదా రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటాం. దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం అంటే గ్రేటర్ దెన్ 1 అంటామండి. వ్యాకోచ డిమాండ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తారని చెప్పామండి? గ్రేటర్ దెన్ 1 అని చెప్పాను. ఆ గ్రేటర్ దెన్ 1 రిలేషన్ వస్తుందో లేదో చూద్దాం. మనం ఇందాక ఫార్ములా ఏం చెప్పుకున్నామంటే డిమాండ్లో మార్పు బై ధరలో వచ్చేటువంటి మార్పు అన్నామండి. ఇప్పుడు చూడండి, డిమాండ్లో మార్పు అనేది 3 నుంచి 1కి అంటే 2 యూనిట్స్ తగ్గిందండి. సో మార్పు ఎంత? 2. మరి ధరలో మార్పు ఎంత అంటే 3 నుంచి 4కి వెళ్ళింది, కాబట్టి 3 నుంచి 4కి 1. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం 1తో 2ని డివైడ్ చేస్తే దాని వాల్యూ 2 కింద వస్తుంది. అంటే ఈ 2 అనేటువంటి వాల్యూ గ్రేటర్ దెన్ 1 అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది. 1 కంటే ఎక్కువ వాల్యూ వచ్చినప్పుడు మనం సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాం. తర్వాత సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే ధరలో మార్పు ఎక్కువగా ఉంటుందండి. ధరలో మార్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ధరలో మార్పు ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్లో వచ్చేటువంటి మార్పు అనేది తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? ధరతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ధర అనేది 3 నుంచి 5కి పెరిగింది అనుకున్నాం. అంటే 2 యూనిట్స్ ధర అనేది పెరిగింది. అప్పుడు డిమాండ్ అనేది జస్ట్ 1 యూనిట్ మాత్రమే తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ చూడండి, మనకి మ్యాక్సిమం ఇందులోనే అర్థమైపోవాలండి. డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర అనేది 3 నుంచి 5 యూనిట్స్కి పెరిగింది, అంటే 5కి పెరిగింది. డిమాండ్ అనేది 3 నుంచి 2కి తగ్గింది. అంటే ఏంటి? ధరలో వచ్చే మార్పు ఎక్కువ కనిపిస్తుంది, డిమాండ్లో వచ్చే మార్పు తక్కువ కనిపిస్తుంది. ఇలా ధరలో మార్పు కంటే డిమాండ్లో మార్పు తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటాం. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటాం. దాన్ని మనం లెస్ దెన్ 1తో ఇండికేట్ చేయడం జరుగుతుందండి. అయితే ఫార్ములా ప్రకారం వెళ్తే వస్తుందో లేదో చూద్దామండి. డిమాండ్లో వచ్చే మార్పు 3 నుంచి 2కి అంటే 1 మారిందండి.
మరి ధర 3 నుంచి 5కి వెళ్ళింది 2 అండి. కాబట్టి చూడండి 2తో 1ని భాగిస్తే 0.5 వస్తుంది. ఈ వాల్యూ అనేది 1 కంటే తక్కువ, కాబట్టి మనం లెస్ దెన్ 1 అన్నాం. అయితే మీకు సాపేక్ష వ్యాకోచ డిమాండ్లో ఏమని చెప్పాను, ధర కొంచెం మారినా డిమాండ్ ఎక్కువ పెరుగుద్ది అన్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారం తీసుకోండి. అక్షయ తృతీయ నాడు గ్రాము బంగారం ధర 100 రూపీస్ 200 రూపీస్ ఇలా తగ్గిస్తూ ఉంటాడండి. అప్పుడు చాలామంది కొంటూ ఉంటారు. లేదా లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే విలాస వస్తువులు ఉంటాయి, ఇప్పుడు టీవీ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇలాంటి వాటికి ఏమాత్రం కొంచెం ధర తేడా వచ్చినా దాని డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం సంక్రాంతికి సంబంధించి కానీ, దశమికి కానీ, లేదా మనం ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రాలో కానీ కొన్ని సందర్భాల్లో చూడండి, వాడు ఏం చేస్తాడు అంటే ఒక షర్ట్ విలువ లేకపోతే ఒక వస్తువు విలువ 1000 ఉన్నది 800 చేస్తాడు. ఆ రోజు ఆ వస్తువుల యొక్క డిమాండ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ధరలో మార్పు చాలా తక్కువే, కానీ దానికి ఉండేటువంటి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూడండి సాపేక్ష వ్యాకోచ డిమాండ్కి ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే విలాస వస్తువులండి. విలాస వస్తువుల విషయంలో ఏమాత్రం కొంచెం ధర తేడా వచ్చినా చాలా ఎక్కువ కొనడానికి ఇష్టపడతా ఉంటాం. మరి సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, ధర అనేది బాగా పెరిగింది, బాగా తగ్గినప్పుడు డిమాండ్ అనేది కొంచెం మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నిత్యావసర వస్తువుల్లో ఆనియన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఉల్లిపాయలు తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కేజీ ఉల్లిపాయలు 10 నుంచి 20 రూపాయలకు వెళ్ళింది అనుకోండి, అంటే ధర అనేది డబల్ అయిపోయినప్పుడు మనం పూర్తిగా తగ్గించేమండి, కొంచెం అంటే తక్కువ వాడుతూ ఉంటాం. పూర్తిగా అంటే కేజీ ఉల్లిపాయలు 10 రూపాయల నుంచి 20 రూపాయలకు వెళ్ళిపోయినాయి కదా అని చెప్పి వాడడం మానేయమ్మా. ఏం చేస్తాము, కొంచెం తగ్గించుకుంటూ ఉంటాం. ధర పెరిగింది కదా అని చెప్పి తెచ్చి మనం కూరలో ఎక్కువగా వేసుకోము, అంటే కొంచెం పెంచుతాం అంతే. ముందు కంటే కొంచెం తగ్గించడం లేదా కొంచెం పెంచడం జరుగుతుంది. అలాంటి వస్తువులను ఏమంటామంటే సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. ఇక్కడ ధరలో మార్పు బాగా పెరగచ్చు, బాగా తగ్గచ్చు, కానీ డిమాండ్లో కొంచెం మాత్రమే తగ్గించడం పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అండి. ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే ఈ ఏకత్వ వ్యాకోచ డిమాండ్ ధర ఎన్ని యూనిట్లు పెరిగితే డిమాండ్ అన్ని యూనిట్లే తగ్గుద్ది. ధర ఎన్ని యూనిట్లు తగ్గిందో డిమాండ్ కూడా అన్ని యూనిట్లే పెరుగుద్ది. అంటే ఏంటి, ధరలో మార్పు ఎంతైతే వచ్చిందో డిమాండ్లో మార్పు కూడా అంతే వస్తుంది, దానిలో ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి చూడండి ధర ఒక 1 యూనిట్ తగ్గింది అనుకుందాం, డిమాండ్ 1 యూనిట్ పెరుగుద్ది. ఒకవేళ ధర 1 యూనిట్ పెరిగింది అనుకోండి, డిమాండ్ ఒక 1 యూనిట్ తగ్గుద్ది. అంటే ధరలో మార్పు డిమాండ్లో మార్పు ఈక్వల్గా ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉండవు. అలా ధరలో మార్పు డిమాండ్లో మార్పు ఒకేలా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాం. ఓకే, దీన్ని కూడా మనం ఫార్ములా ప్రకారం వెళ్ళామనుకోండి, ధరలో మార్పు 1 యూనిట్ అండి, తర్వాత డిమాండ్లో మార్పు 1 యూనిట్ అండి. దీన్ని మనం చేసామనుకోండి, దీని వాల్యూ 1 అండి. కాబట్టి చూడండి ఏకత్వ వ్యాకోచ డిమాండ్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 1గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి ధర డిమాండ్ వ్యాకోచత్వం ఎన్ని రకాలని అడిగితే 5 రకాలండి. ఒకటి పూర్తి వ్యాకోచత్వ డిమాండ్, దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం రా అంటే ఇన్ఫినిటీ సింబల్తో ఇండికేట్ చేస్తాం. తర్వాత రెండోది పూర్తి అవ్యాకోచ డిమాండ్, దీన్ని మనం శూన్యంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సాపేక్ష వ్యాకోచ డిమాండ్, దీన్ని మనం గ్రేటర్ దెన్ 1తో చెప్తామండి. తర్వాత సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, దీన్ని మనం లెస్ దెన్ 1తో ఇండికేట్ చేస్తాం. తర్వాత ఏకత్వ వ్యాకోచ డిమాండ్, దీన్ని మనం 1తో సూచించడం అనేది జరుగుతుంది. అయితే ఈ వ్యాకోచత్వాన్ని కొలవడానికి, ఈ రకాలు తెలుసుకోవడానికి మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే చాలా ఉపయోగం ఉంది. ఆ ఉపయోగం ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే.